వైఎస్ జగన్ తో మాట్లాడిన తర్వాతే రాజ్యసభ పదవికి రాజీనామా చేశానన్నారు విజయసాయిరెడ్డి. అయితే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. వైఎస్ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని అన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తన రాజీనామా లేఖను అందించారు. ఈ అంశంలో జగన్తో ఫోన్లో మాట్లాడాకే రాజీనామా చేశానని వివరించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడబోనన్నారు. తన రాజీనామాతో కూటమికి లబ్ధి కలుగుతుందన్నారు. 3 తరాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తాను అబద్ధం చెప్పవునని, నమ్మకద్రోహం చేయనని విజయసాయిరెడ్డి తెలిపారు. కాకినాడ పోర్టు కేసులో తనను ఏటూగా చేర్చారని, కేవీ రావుతో నాకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవని తెలిపారు. విక్రాంత్ను కేవీ రావు దగ్గరకు పంపాననడం అవాస్తవమని చెప్పారు. కాకినాడ పోర్టు విషయంలో నాకెలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఎవరో కేసులు మాఫీ చేస్తారని రాజీనామా చేయలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరి నుంచి తనకు పదవులపై హామీలు లేవన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి న్యాయం చేయలేనని అన్నారు. తాను ఎవరి ఒత్తిడితోనూ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. స్పీకర్ ఫార్మాట్లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారు.